శివానంద గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. గురువు సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని ఒక గురు స్తోత్రం. నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువు సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం. గురువు సర్వలోకానాం అంటే ఈ లోకాలన్నిటికీ కూడా ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలకి గురువు ఒక్కడే. ఆ గురువుని మనం రకరకాలుగా పేర్లతో, ముఖ్యంగా ఆది గురువు శివుడు, అదే అంశ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడే గురువు అని చెబుతారు. దత్తాత్రేయుల వారే గురువు. ఆ తర్వాత మన సంప్రదాయ పరంపరలో సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అస్మదాచార్య పర్యంతం అంటే మనం ఇప్పుడు ఎవరిని గురువుగా ఆరాధిస్తున్నామో, ఆశ్రయించామో, అనుకుంటున్నామో వాడి వరకు నమస్కారం అని చెప్పటం. అట్లానే వైష్ణవ సాంప్రదాయంలో కూడా నారాయణమూర్తి దగ్గర నుంచి, రామానుజుల వారి దగ్గర నుంచి ఇప్పుడున్న గురువు ఆచార్యుల వరకు వాళ్ళు మొత్తం మీద ఆశ్రయించాల్సింది గురువుని అని. ఈ గురువులు వాళ్ళ దేహ ప్రారంభాన్ని బట్టి ప్రతి జన్మలో, ప్రతి యుగంలో, ప్రతి మహాయుగంలో ఉంటూనే ఉంటాడు. ఈ గురువు అన్న పదం ఎప్పటి నుంచి వచ్చింది అంటే సృష్టి ఆరంభమైనప్పటి నుంచి గురువు ఉన్నాడు. సృష్టి అంతమయ్యాక కూడా గురువు ఉంటాడు. గురువుకి ఆద్యంతాలు లేవు. అదే గురుతత్వం. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం. మనందరికీ బోల్డు సమస్యలు, ఇల్లు, వాకిలి, పిల్ల, జల్ల, ఆరోగ్యం, సంపద, ఇట్లా బోల్డు ఇబ్బందులు. పొద్దున్న లేస్తే మళ్ళీ పడుకునేంతవరకు సుఖం దేంట్లో ఉందో దుఃఖం కూడా దాంట్లోనే ఉంది. మనకు మనవడు పుడితే సంతోషం, మనవరాలు పుడితే సంతోషం, కొడుకు పుడితే సంతోషం, కూతురు పుడితే సంతోషం. వాళ్ళకి జ్వరమో, జలుబో చేస్తే దుఃఖం. ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే దుఃఖాన్ని ఇస్తుంది. మనకి మనం సంతోషం, మనకి మనమే దుఃఖం. ఈ లోకం అంతా కూడా దేంట్లో సంతోషం ఉందో దాంట్లో దుఃఖం కూడా ఉంది. ఇది ఇట్లా ఉండగా ఇదంతా నిజం, నేను పడే బాధలు నిజం, నేను పడే సంతోషం నిజం అని మనందరికీ ఒక భ్రమ ఉంది. అది భవరోగం అంటే. ఇహరోగం అంటేనేమో షుగరు, బీపీ, థైరాయిడ్, ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ, ఇట్లాంటివన్నీ కూడా ఇహరోగాలు, ఆర్థిక ఇబ్బందులు. ఈ భవరోగం అంటే అర్థం ఏంటంటే, ఇగో ఈ లోకం నిజం, నేను అనుభవించే సంతోషం నిజం, నేను అనుభవించే దుఃఖం నిజం, నేను నిజం, నా పిల్లలు నిజం, నా ఆస్తి నిజం అని అనుకుంటామే, అది భవరోగం. ఈ భవరోగం లేనివాడు లేడు. మీకు షుగర్ లేకపోవచ్చు, మీకు బీపీ లేకపోవచ్చు, మీకు ఏ జబ్బు లేకపోవచ్చు, కానీ భవరోగం మాత్రం ఉంటుంది. ఇది ప్రమాదకరమే. గురువు ఏం చేస్తాడంటే, గురువే సర్వలోకానం
భిషజే భవరోగిణం, భవరోగం అన్నమాట. దానికి ఆయన వైద్యుడు. గురువు ఎందుకు వచ్చాడు అంటే ఈ లోకంలోకి రావటం కాదు, ఈ లోకంతో పాటే ఉన్నాడు ఆయన. గురువు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి ఒక 60-70% జబ్బులు ఉండవు. మంచిదే, అదృష్టవంతులే. ఒక 30-40 మందికి ఓ 30% ఏమో అనుకుంటున్నా ఊరికే, మరి అందరికి జబ్బు ఎందుకు అనాలని అంటున్నాను నేను. ఓ 30% వాళ్ళందరికీ కూడా థైరాయిడ్ ప్రాబ్లం, తర్వాత బీపీ, ఒక 1000 కోట్ల సమానమైన ఆస్తి షుగరు. మీకు డబ్బులు లేవని బాధపడకండి, జబ్బులు లేవని బాధపడకండి. ఒక షుగర్ ఉంటే అన్ని జబ్బులు ఉన్నట్టే. 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు. ఒక షుగర్ ఒకటి ఉంటే మీకు అది రావద్దులేండి, భగవంతుడి దయ వల్ల మీకు అందరికీ షుగర్ ఎవరికి రాకూడదు. ఇకపోతే బీపీలు. కాబట్టి ఇది భవరోగం అంటే అర్థం ఏంటంటే, నేనున్నాను, నేను నిజం, నా కుటుంబం నిజం, నా సంసారం నిజం, ఇవంతా నిజం అని మనందరికీ ఉందా లేదా చెప్పండి? ఇది లేని వాళ్ళు ఒక జ్ఞానికి తప్పనిచ్చి, అంటే కోటాను కోట్లల్లో ఏ ఒక్కడికో మాత్రమే ఆ వైభవం ఉంటుంది, అందరికీ ఉండదు. జ్ఞాన వైభవం అంత తొందరగా ఉండదు, రాదు. అది అంత తొందరగా తీయగా ఉంటుంది, ఈ సంసారం తీయగా ఉంటుంది. పిల్లాడు పుడితే కడుపులో పడంగానే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ అని తెలియని దగ్గర నుంచి బంధం ఏర్పడుతుంది, అది ప్రెగ్నెంటే. కాబట్టి 2 రకాలుగా మనిషి ప్రెగ్నెంట్ అవుతాడు. ఒకటి సంతానాల చేత, రెండోది మోహం చేత. మోహం కూడా ప్రెగ్నెన్సీనే, అది ఎప్పుడూ డెలివరీ అవుతూనే ఉంటుంది. ప్రెగ్నెన్సీకి 9 నెలల తర్వాత కానీ డెలివరీ అవ్వదు. మోహం అప్పటికప్పుడే డెలివరీ అవుతుంటుంది కదండి. ల్యాబ్ టెస్ట్ అయింది, కడుపులో పిండం పడది అని తెలియగానే ఇటు తల్లి, తాత, తండ్రి, అత్తలు, మేనత్తలు, మేనమావులు, నిజంగా వాళ్ళకి సంతోషం, బంధం ఉంటే అందరికీ హ్యాపీ. ఆ రోజు అందరూ మైసూర్ పాకులు పంచుకుంటారు. అందుకని వాడు మైసూర్ పాకులు పెట్టాము. ఈ మోహం, ఈ భవరోగం అన్నది చూసారు, అది అప్పటికప్పుడే, అది పుట్టుకతోనే. ఇది ఎప్పటిది అంటే ఇప్పటిది కాదు. గురువు ఎంత అనాదో ఈ భవరోగం కూడా అంత అనాది. షుగర్ ఈ మధ్య వచ్చింది, ఇదివరకు షుగర్లు, ఇంత క్యాన్సర్లు, ఇంత తీవ్రమైన జబ్బులు ఎరగరు పూర్వకాలంలో. ఇప్పుడన్నీ లేటెస్ట్ జబ్బులు వచ్చేస్తున్నాయి బాగా. ఎయిడ్స్ వచ్చింది, ఒకప్పుడు ఉందే, ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది. ఇది రీసెంట్గా వచ్చినాయి జబ్బులన్నీ, చాలా జబ్బులు రీసెంట్గా వస్తాయి. మీకు ఎప్పుడు షుగర్ 40 ఏళ్ళకి రావచ్చు, 25 ఏళ్ళకి రావచ్చు, 10 నెలలకు రావచ్చు, కానీ భవరోగం మాత్రం ఎప్పుడు వస్తుంది? పుట్టుకతోనే వస్తుంది. అది చాలా గొప్పది. అది పుట్టుకతోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఈ భవరోగంతో. భిషజే భవరోగిణం. గురువు ఏం చేస్తాడంటే ఆ రోగాన్ని పోగొడతాడట. మీ బీపీ షుగర్ జోలికి ఏమి వెళ్ళడు. మీ పిల్లలు పుడితే సంతోషపడతాడు, పుట్టకపోతే సంతోషపడతాడు. ఎందుకంటే అబద్ధం కాబట్టి. పుట్టారంటే ఎందుకు సంతోషపడతారు అంటే, పోన్లే కాస్త దాంట్లో నుంచి బయటపడ్డాడు కాబట్టి సంతోషపడతాడు. వీడికి పిల్లలు లేనని బాధలో ఉన్నారు కాబట్టి, పిల్లలు పుట్టారు కాబట్టి వాడి బాధ కొంచెం తొలగింది కాబట్టి, ఆలోచన తొలగింది కాబట్టి సంతోషపడతాడు. మీ సంతోషం వాడి సంతోషం. వాడికేం సంతోషం? అబద్ధం అని చెప్పాక సంతోషం ఎట్టుంటుంది? మీకు చేతిలో 1 కోటి రూపాయలు బ్లాంక్ చెక్ పెట్టి సంతకం పెట్టకుండా ఇచ్చారనుకోండి, ఏం సంతోషం ఉంటుంది? ఇంకా సంతోషం మీకు కావాలంటే సంతకం పెట్టి బ్లాంక్ చెక్ ఇస్తే ఇంకెక్కువ సంతోషం. 100 రాశారనుకోండి, ఇచ్చిందేమో కోటీశ్వరుడు. నేను అమెరికా పోయినప్పుడు ఓసారి అందరూ మా ఇంట్లో అడుగు పెట్టండి. మా ఇంట్లో కొంతమంది పాపం ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, డాలర్ ఎంత అప్పుడు $40-50 ఉంది. 100 అంటే ఎంత? $2 చిల్లర. $2 చెక్కు రాసిచ్చారు. అంటే 100 అంటే ఎక్కువ కదా మనకి. ఆ $100 చెక్కుని జించేసా, $1000 చెక్కుని జించేసా, 2 జించేసా. తీసుకోవాలి వాళ్ళ దగ్గర, నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. కాబట్టి
సంతకం పెట్టకుండా మీకు సంతకం పెట్టి అమౌంట్ వేసి సంతకం పెట్టకపోయినా మీకు దుఃఖమే. సంతకం పెట్టి అమౌంట్ లేకుండా ఇచ్చారనుకోండి, ఎంతో సంతోషం. అసలు ఖాళీదైనా కానీ చాలా సంతోషం, ఎందుకంటే నింపుకోవచ్చు కాబట్టి. ఇది రోగం, ఇది ఒక రోగం. డబ్బు మీద ఒక రోగం, కీర్తి మీద ఒక రోగం. నాకు పేరు రావాలి, నాకు అందరు నమస్కారం పెట్టాలి, నాకు అది చేయాలి, నాకు ఇది చేయాలి, ఇది ఒక రోగం. ఈ రోగాలతోనే భవరోగం అని పేరు దీన్ని పోగొట్టేవాడు ఒక శివుడు మాత్రమే, ఈశ్వరుడు మాత్రమే. ఈశ్వరుడే గురువు కింద వచ్చాడు, అనాదిగా ఉన్నాడు కాబట్టి అనాదిగా ఆయనకి తెలుసు ఏది రోగం ఏది రోగం కాదు. బీపీ షుగర్ ఉందిలే, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది, మెట్ఫార్మిను ఇన్సులిన్ చేసుకుంటే తగ్గిపోతుంది. కాబట్టి ఎయిడ్స్కి మందు లేదు, నివారణ అంటే దానికి నివారించుకోవటమే. ఎయిడ్స్కి మందు లేదు, రాకుండా చేసుకోవాలి. అట్లానే భవరోగానికి కూడా మందు లేదు, రాకుండా చేసుకోవాలి. ఈ రాకుండా చేయడానికి మంచి మాటలు అవసరం. ఇవాళ బాగా గుర్తుపెట్టుకోండి. సరే, మన భారతదేశంలో ఒక కట్టుబాటు కుటుంబ వ్యవస్థ, వివాహం, అట్లానే జీవనంలో అనేక వృత్తులు ఇవన్నీ ఉన్నాయి. ఈ జీవనంలో మనకు ఒక క్రమత ఉంది. మన దైనందిక జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే లేవటం, ఏదో ఒక పని చేయటం, తర్వాత ఆహారం తీసుకోవటం, నిద్రపోవటం. ఇంతే కదా, ఎవరిదైనా అంతే కదా. లేస్తాం, మెలకు వస్తుంది, తర్వాత ఏదో పని చేయాలి కదా, ఏదో పని చేస్తాం. ఖాళీ కూర్చోవటం కూడా పనే, చాలామందికి తెలియదు అది. ఎందుకో తెలుసా అండి, బాగా పనిచేసేవాడు ఖాళీ కూర్చోలేడు, ఈ పని చేయలేడు వాడు. ఖాళీ కూర్చునేవాడు ఏ పని ఎట్లా చేయలేడు, బాగా పనిచేసేవాడు ఖాళీ కూర్చోడు, ఈ పని చేయలేడు వాడు. కాబట్టి అందరినీ పనులే, కాబట్టి పని చేసాం కాబట్టి ఎంతో కొంత ఆహారం తినాలి, ఆహారం తీసుకుంటాం, మళ్ళీ ఏదో కాస్త పని చేస్తాం, మళ్ళీ కొద్దిగా ఆహారం తీసుకుంటాం, రాత్రికి మళ్ళా పడుకుంటాం. దీని క్రమత లేదా? షుగర్ లేనివాడు ఒకసారే తినొచ్చు అన్నం, చక్కగా 10 సార్లు తినొచ్చు వాడు. కానీ షుగర్ ఉన్నవాడు కొద్దిగా ఇంత 10 సార్లు తినాలి, టైం పర్మిట్ చేస్తే. నా అలాగే ఇంట్లో ఉంటే కుదురుతుంది, కానీ బయటకు తిరిగే వాళ్ళకి కుదరదు అది. ఇంట్లో ఉండే వాళ్ళకి, ఏ పని లేని వాళ్ళకి హాయిగా 100 సార్లు తినొచ్చు, ఇంత తిన్నట్టు అనిపించదు, కానీ ఇది 100 సార్లు తినొచ్చు. వీడు ఒక్కసారి తినొచ్చు, కానీ వాడు 100 సార్లు తినొచ్చు. షుగర్లో అది ఒక ప్రయోజనం ఉంది, మీరు రావద్దు అనుకోకూడదు. అంతంతా ఎన్నిసార్లు నేను తినొచ్చు. నువ్వు ఒక్కసారి ఎంత తింటావో దాన్ని 100 సార్లు తినొచ్చు, అట్లా చేయమని చెప్పారు. కాబట్టి ఒక క్రమత ఉంది. మనం లేవటం దగ్గర నుంచి లేవటం 3ంటికి లేవటం, 4ంటికో 5ంటికో ఏదో లేవాలి కదా. దానికి ఒక క్రమత ఉంది. 6 గంటల నిద్ర, 8 గంటల నిద్ర అని ఒక నేచర్లో ఒక డిసిప్లిన్ ఉంది. అట్లానే భగవంతుడు కూడా ఏం చేశాడంటే, నేచర్లో భాగమే కాబట్టి మన జీవనం, మన పుట్టుక, మీరు ఎక్కడ పుట్టాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కడుపులో పిండం పడ్డప్పుడే వాళ్ళ జీవితం, వాళ్ళ జాతకం అంతా నిర్ణయించబడదు, రేపు ఎప్పుడో కాదు. మధ్యలో జాతకాలు చెబుతున్నారంటే, జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నది చెబుతున్నారు, కానీ లేనిది వాళ్ళు చెప్పలేరు. ఉంటేనే చెబుతారు, ఏముందో చెబుతారు. చెప్పగలిగిన వాడు, బాగా చెప్పగలిగిన వాడు ఏముంటే చెబుతాడు. మీ కోరిక వేరు, మీ కోరిక చెప్పడు వాడు, ఇక ఉన్నది చెబుతాడు. ఉన్నది కోరిక కాదు, కోరిక ఉన్నది కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ అబ్బాయి ఉద్యోగమే చేస్తాడండి, బాగా సంపాదిస్తాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తాడు, గ్రీన్ కార్డు ఉంటుంది, తర్వాత ఆ సిటిజన్షిప్ కూడా వస్తుంది. అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. అక్కడ ఒక 10 బిల్డింగులు 20 బిల్డింగులు ఉంటాయి. ఇండియాలో కూడా 20 బిల్డింగులు ఉంటాయి.
ఉంది మీ జాతకంలో అంటే అది వాడి కోరిక చెప్పట్లే, వాడు ఉన్నది చెబుతున్నాడు. ఉన్నదానికి కోరికతో పని లేదు, కోరిక ఉండాల్సిన పనే లేదు. ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే, వీడేం చేస్తాడు, నాకు ఉద్యోగం కాదు నాకు వ్యాపారం కావాలని ఉందని అంటాడు, ఇది కోరిక. అప్పుడు మళ్ళీ జాతకం చూసి నీకు వ్యాపారం లేదు, ఉద్యోగమే ఉంది, నీకు ఉద్యోగమే మంచిది, ఉన్నది ఇది, నాకు తోచింది ఇది, నేను చెప్పింది ఇది అంటాడు. ఒకటికి వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వ్యాపారం ఉంది జాతకంలో, నీకు వ్యాపారం ఏముంది, నీకు ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం పనికిరాదు, లక్షల కోట్లు సంపాదించేట్టుగా ఉన్నావు, నువ్వు ఉద్యోగం వ్యాపారం చేయవు, వృత్తి అని ఒకటి ఉంది, ఉద్యోగం అని ఒకటి ఉంది. వృత్తి వేరు, ఉద్యోగం వేరు. వృత్తి అంటే పరంపరగా వచ్చింది, వాళ్ళ కుటుంబంలో వచ్చింది వృత్తి. ఉద్యోగం అంటే వీడు ఎంచుకున్నది, బ్యాంక్ ఉద్యోగం, టీచర్ ఉద్యోగం, అట్లవన్నీ ఉద్యోగాలు. నువ్వు పొలిటీషియన్ అవుతావు, ఇట్లా ఏది ఉందో అది చెబుతారు. జాగ్రత్తగా జాతకం చూసి చెప్పేవాళ్ళు రాస్తే వాడు అట్టనే అవుతాడు. కాబట్టి ఒక క్రమత ఉంది, మీ జీవనానికి కూడా ఒక క్రమత ఉంది. మీరు అనుకుంటారు ఇప్పుడు ఎన్నో కోరికలు వస్తాయి, ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టుగా బోల్డ్ కోరికలు వస్తాయి. ఈ కోరికకి మీ జీవితం అటు సాగదండి, కోరిక ఏం నిర్ణయించదు మీ జీవితాన్ని. కాబట్టి నాది నిర్ణయించబడే ఉంది, నా జీవితం నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. మరి నా జీవితం ఎట్లా నిర్ణయించబడింది అంటే, నువ్వే నిర్ణయించుకున్నావు, నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు. ఇప్పుడు ఈ జన్మలో మీరు పాపం చేశారనుకోండి, వచ్చే జన్మలో కష్టపడతారు. ఈ జన్మలో మీరు పుణ్యం చేశారనుకోండి, వచ్చే జన్మలో మీరు సుఖపడతారు. సుఖానికి కష్టానికి కారణం ఎవరు అంటే పుణ్యపాపాలు కారణం. పుణ్యపాపాలకు ఎవరు కారణం అంటే నువ్వే కారణం. నీ కష్ట సుఖాలు భగవంతుడు ఇవ్వట్లేదు, నువ్వే నీ జాతకాన్ని తయారు చేసుకుంటున్నావు. ఇది భవరోగం. కాబట్టి ఈ కష్ట సుఖాల నుంచి, అందుకని భగవంతుడు గురు రూపంలో వచ్చి, ఇది పాపం, ఇది పుణ్యం, ఇట్లా ఉండండి, శాంతిగా ఉంటుంది జీవితం, మళ్ళా మీకు ఈ జబ్బు రాకుండా, ఇది శాశ్వతంగా నివారణ, మళ్ళీ మీకు ఈ జబ్బు రాదు. ఏ జబ్బు? భవరోగం అనే జబ్బు మళ్ళీ మీకు రాదు, మళ్ళీ మీకు జన్మ రాదు, మళ్ళీ మీకు మృత్యువు రాదు, ఈ దుఃఖం రాదు. ఈ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, తల్లి, తండ్రి అందరూ ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. జీవనంలో ఏది శాశ్వతం కాదు, దుఃఖమే. చెప్పా కదా, మీరు దేని నుంచి సంతోషపడుతున్నారో బాగా అర్థం చేసుకోండి. ఒక మాట, మీరు దేంట్లో నుంచే సంతోషపడుతున్నారో దుఃఖం కూడా దాంట్లోనే ఉందా లేదా? కానీ మనకు అట్లా అనిపించదు, అది భవరోగం. మనకి సుఖమే ఉంది అని అనిపిస్తుంది, దుఃఖం ఉందని చూడడం. వచ్చిన చావది, మనం చచ్చిపోతామని మనకి ఎరుక ఎట్లా ఉండదో, నేను అనుభవించే దాంట్లోనే నా సుఖం. ఇప్పుడు పిల్లలు పుడతారు, పోతారు, పాపం ఎంత దుఃఖం చెప్పండి. ఆస్తి ఉంటుందంటే పిల్లలు తగలబెడతారో ఉంచుతారో తెలియదు, పిల్లలు ఎట్లుంటారో తెలియదు, పెరుగుతుందో పెరగదో తెలియదు. మీకు ఏది సంతోషం అదే దుఃఖం. మీకు మెడలో ₹1,00,000 వడ్డాణం ఉందనుకోండి, ₹1,00,000 వడ్డాణం మెడలో ఉందంటే, వడ్డాణం అంటే నడుము కట్టుకుంటారండి, మెడలో వేసుకుంటారా అంటారు. ఉంది, వాళ్ళు మెడలో వేసుకున్నారు, ఏం తప్పేంటి? మీరు నన్ను తప్పు పట్టడం కాదు, ఇట్లా వేసుకుంటారు. కాలం మారింది, పట్టీలు నడుము పెట్టుకుంటారు, నెక్లెస్ నడుము పెట్టుకుంటారు, వడ్డానం మెడలో వేసుకుంటారు. ఏం తప్పేంటి? అపసవ్యం తప్ప. కానీ ఆ వడ్డాణంలో దుఃఖం ఉందా లేదా? కనపడుతుందా మనకి ఎప్పుడన్నా? అదే భవరోగం. ఇది గురువు పార్ట్ అనమాట. అబ్బాయి అందులో ఏం లేదు, ఆ వడ్డాణంలో, ఆ వడ్డాణం నిన్ను బాధపడి ఎవరిని ఎత్తుకెళ్తే నీకు దుఃఖంగానే ఉంటుంది, నువ్వు పెట్టుకుంటుంటే కరిగిపోతుంది, అరిగిపోతుంది, అది నీకు దుఃఖమే. పోనీ దాచిపెట్టుకుంటావా, పెట్టుకున్న తృప్తి నీకు ఉండదు కాబట్టి అది దుఃఖమే. పెట్టుకుంటావా, అరిగిపోతుందని దుఃఖం, పెట్టుకోపోతేనో పెట్టుకోలేదని దుఃఖం. మొత్తానికి నీకు వడ్డాణం దుఃఖమే. కానీ నువ్వు సంతోషం అనుకుంటున్నావు, బాగానే ఉంది, సంతోషం కాదు, దుఃఖమే. కాబట్టి
నువ్వు ప్రేమించే వస్తువులోనే నీకు దుఃఖం కూడా ఉంది అని గురువు గుర్తు చేస్తాడు. ఏం చేయడు ఆయన. ఈ రోగాలు ఆయనకేం పెద్ద సమస్య కాదు, అసలు ఈ సమస్యే కాదు ఈ రోగం. ఏదో అంత పసరు మూలిక వైద్యమో ఏదో ఒక వైద్యం వాడతాం, తగ్గించుకుంటాం. తగ్గకపోతే చచ్చిపోతే అదే పోతుంది. తమాషా ఏంటంటే బీపీ షుగర్ మనం చచ్చిపోగానే పోతుంది, కానీ భవరోగం పోదండి. జన్మ జన్మల మీ తోడు, మీ పుట్టుకతో, మీ శ్వాసతో మొదలవుతుంది భవరోగం. ఈ భవరోగానికి ముందే గురువునంట వాడుకోవాలి. నేను మీ అందరికీ ఒకటే కోరుకునేదే, మనందరం కూడా చేయవలసింది ఏంటంటే, నేను కోరుకున్నా మీరు కోరుకున్నా, ఈ భవరోగానికి లేదా గురువు మనకు అర్థం కావాలన్నా వినయం బాగా రావాలండి. వినయం, ఇందాక నేను చెప్పానే శరణాగతి. నేను పుట్టగానే నా జీవనం నిర్ణయం అయింది, నేనేం కోరుకోక్కర్లేదు, నాకు ఏది ఉందో అది లభిస్తుంది, ఏం లేదో అది లభించదు, ఇది నిర్ణయం. సరే పోనీ కోరిక వచ్చింది, ఉంటే వస్తుంది, రాకపోతే రాదు. నేనుగా ఏం చేయక్కర్లేదు. చూడండి ఎంత చక్కటి విశ్రాంతి ఇచ్చాడు ఈశ్వరుడు. మీకు ఒక కారు కావాలని కోరిక వచ్చింది అనుకోండి, మంచి కోరిక అది, వస్తే వచ్చింది, రానివ్వండి. కానీ ఇప్పుడు దాని కారు కోసం ఏం చేయాలి? మీరు బోల్డంత కృషి చేయాలి, కష్టపడాలి. ఏమబ్బా ఏం కష్టపడక్కర్లేదు, నీకు ప్రాప్తం ఉంటేనే వచ్చేస్తుంది, నువ్వు కష్టపడకపోయినా. ప్రాప్తం లేకపోతే నీకు రాదురా అని చెబుతున్నారు. ఎంత తేలిగ్గా ఉంది. హాయిగా ఉండండి, అది భగవాన్ చెప్పి, హాయిగా ఉండండి చక్కగా. ఎందుకు కష్టపడతారు? దానికోసం ఎందుకు ఆలోచిస్తారు? నిద్ర పట్టక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని అవి వేసుకొని ఇవి వేసుకొని ఎందుకు కష్టపడతారు? పొద్దునంతా ఆలోచించడం, రాత్రిపూట స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకో. ఎందుకు స్లీపింగ్ ట్యాబ్లెట్ తెలుసా అండి? మర్చిపోలేం కాబట్టి, మర్చిపోవడానికి ముందు వేసుకుంటున్నాం. గురువేమో శాశ్వతంగా పోవటానికి మందు ఇస్తాడు, డాక్టర్ ఏమో తాత్కాలికంగా పోవటానికి మందు ఇస్తాడు. నీకు శాశ్వతంగా పోవాలా, తాత్కాలికంగా పోవాలా? కాబట్టి మీరు బాగా అర్థం చేయాలి. విజయవాడ వాళ్ళు వచ్చారు, వాళ్ళు పాపం మరి లోపల మరి ఎక్కడో కూర్చోబెట్టాడు, బయట తడి ఉంది, అందరిని కూర్చోమనండి, కుర్చీలు వేయండి. కాకపోతే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు మనుషులు తగ్గట్టుగా చేయరండి, వచ్చించాలి. ఇది ఒక భవరోగం. ఇక్కడ ఎంతమంది పడతారు, ఇక్కడ పట్టరు, నిలబడకూడదు పాపం. ఎట్లా నిలబడతారు? అందరు నేల మీద కూర్చోగలిగి కూడా కూర్చోరు. కొంతమంది కలిగి ఉండి కూడా కుర్చీలో కూర్చోరు, అది వాళ్ళకి ఆ జబ్బు. అది వాళ్ళు నేల మీదనే కూర్చుంటారు. ఇట్లా రకరకాల భవరోగాలు. వీటన్నిటికీ ముందు ఏమిటి? స్లీపింగ్ పిల్. కాబట్టి గురువే సర్వలోకానం భిషజే భవరోగిణాం. ఈ భవరోగాలు ఎట్లా ఉన్నాయి అంటే, రోగం ఇప్పుడు కామెర్లు అయినాయి అనుకోండి, కామెర్లు అయితే నూనె తిన్నారనుకోండి, బాగా నూనె తీపి పదార్థాలు తిన్నారనుకోండి, ఏమవుతుంది? పెరిగిపోతుంది. జ్వరం ఉందనుకోండి, బాగా ఎండలో తిరిగి వచ్చి బాగా జ్వరంలో ఉన్నారు, ఒళ్ళు మసమస మాడిపోతుంది. చల్లటి నీళ్ళు తాగారు, ఏమవుతుంది? జ్వరం పెరుగుతుంది. అట్లానే ఈ జీవనంలో కూడా ఏంటంటే భవరోగాన్ని పెంచే లక్షణాలు కొన్నిటికున్నాయి. భవరోగాన్ని పెంచే లక్షణాలు కొన్ని. నేను ఒకటే చెబుతాను ఏంటంటే, నేను బాగా ఆలోచించిన తర్వాత నాకు బాగా అర్థమైందంటే, ఇందాక చెప్పినట్టు శరణాగతి, తదదీన వృత్తి నువ్వే ఇచ్చావు, నువ్వే నా జన్మకి కారణం కాబట్టి, నేను ఎక్కడ పుట్టాలో ఎందుకు పుట్టాలో అన్నీ నీకే తెలుసు, నువ్వు నిర్ణయించావు కాబట్టి నేను ఆ కట్టుబాటులో ఉంటాను. నేను ఆ కనమత తప్పననే ఒక నిర్ణయం బాగా ఉండాలి. మీరు ఎవరింట్లో పుట్టారో ఎక్కడ పుట్టారో దాన్ని గౌరవించాలండి. తల్లిదండ్రులకు ఒక సాంప్రదాయం ఉందంటే ఆ సంప్రదాయాన్ని గౌరవించాలి. మీ ఇంటికి ఒక ఎలవేల్పు ఉన్నాయంటే ఎలవేల్పుని బాగా పెట్టుకోవాలి. ఇవన్నీ వదిలిపెట్టకూడదు. ఇదన్నీ వదిలిపెట్టుకు ఇవేం లేదు, ఇది నిజం కాదు, ఇది నేను నమ్మను, ఇది అబద్ధం, ఇవన్నీ అని అంటాం. కానీ మనం అది కాదు. కట్టుబాటు, ధర్మం కోసం నీ ఇష్టాన్ని వదిలిపెట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే,
మీ అందరికీ కూడా మనం కొద్ది కాలంగా సుమారుగా 96 నుంచి ఒక 20 ఏళ్ళుగా సత్సంగాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ సమాజంలో 2 మాటలు ఉన్నాయి. ఒకటి మెడిటేషను, యోగం, అట్లానే దైవ దర్శనం, యోగులు, జ్ఞానులు, మంచి మాటలు, ఇది ఒక పక్క. ఇంకో పక్క డ్రగ్సు, ఇంకో పక్క మగ్గులతో తాగడం అన్నమాట. డ్రగ్సు, అట్లానే జబ్బులు, బాగా రకరకాల పబ్బులు, క్లబ్బులు, ఆ తర్వాత విచ్చలవిడిగా ఎంటర్టైన్మెంటు, ఎంటర్టైన్మెంటు, ఇది ఈ విధంగా కూడా సమాజంలో కనపడుతున్నాయి. సెల్ ఫోన్లతో ఆడుకోవటం. నిన్న సెల్ ఫోన్లో 6 నెలల పిల్ల ఆ సెల్ ఫోన్ లాక్కుంటే ఏడుస్తుందట, ఇస్తే ఆగుతుందట. 6 నెలల పిల్ల. ఇది ఇవాళ సమాజం పరిస్థితి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీ అందరూ కూడా మీ మనసే కాదు, మనసు అంటే యూనివర్సల్గా ఒక ప్రకృతిలో ఎవరి మనసో మన మనసు మీద కూడా ఉంటుంది. నిన్న నిజామాబాద్లో ఒక పుకారు వచ్చింది. ఈ తాళిబొట్లలో పగడాలు ఉండేటట్టయితే భర్త చచ్చిపోతాడు అని ఒక పుకారు వచ్చింది. ఆడవాళ్ళందరూ చేరి పాల్గొట్టడం మొదలుపెట్టారట. పగడాలు, నల్లపూసలు, పగడాలు పగలగొట్టడం. ఇంకా కొంతమందికి అవి పగలక మరి గట్టివి పెట్టారు, ఏం పెట్టారో తీసి పక్కన పెట్టేశారు. తాళి వద్దు, పాడొద్దు, వీడుంటే చాలు మనకి, తాళి ఉంటే లేకపోతే. ఇదివరకు ఈ ఆచారం ఇది లేకుండా కూడా తాళిబొట్లు గోడకు తగిలిచ్చి వెళ్తారు. అది ఉంది, సంప్రదాయం ఉంది, మంచిదే. అది ఎవరో కొంచెం డిస్టర్బ్డ్గా ఉందండి అందుకే తగిలిచ్చా అంటే, నేను తగిలిస్తుకుంటా, నాకు డిస్టర్బ్డ్గా ఉంది, వీళ్ళు తగిలిస్తు. ఇది సమాజం మనసు. మీకే ఉండక్కర్లే, మీకు అనిపించదు గోడకు తగిలిద్దామని. కానీ ఎవరో తగిలిచ్చేటప్పటికి ఏమవుతుంది, అది మీకు తగులుకుంటుంది. వీళ్ళు కూడా తీసేస్తున్నారు. రేపు ఇంకోటి తీసేస్తారు, ఇవన్నీ తీసేస్తారు. కాబట్టి చాలామంది అట్లా చేశారు. మరి అని చెప్పి మరి ఎవరు పెద్దలు ఇవాళ టీవీల్లో అందరు చెప్పేవాళ్ళే కదా, మరి ఎవరు చెప్పారో ఏమిటో. ఈ పుకారు ఇక్కడ కూడా మన ఆచరించారు, లేనిపోయింది, ఉట్టి అబద్ధం. అది దానికి ఏ విలువ లేదు. మరి పూర్వకాలం అన్ననాళ్ళు తగిలించుకున్న వాళ్ళు 80 ఏళ్ళు సౌభాగ్యం, 90 ఏళ్ళు సౌభాగ్యంగా ఉన్నవాళ్ళు మరి పగడాలు లేవా? ఆలోచన లేదు, వివేకం, అదిగో భవరోగం. లేదా గురువు చేయాలి ఆ పని. ఇప్పుడు ఏ గురువు చెబితే వినాలి? సరే, కాబట్టి నేను అందరికీ ఒక సూత్రం ఏం తయారు చేసుకున్నానంటే, టెంప్టేషన్సు, అట్రాక్షన్సు, రియాక్షన్స్, ఈ 3 విషయాల్లో గురు పౌర్ణమి అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ 3 విషయాల్లో మీరు జాగ్రత్త వహించుకోండి. నివారణ అని చెప్పాక భవరోగానికి ప్రివెంటివ్ క్యూర్ లేదు. ఎయిడ్స్కి ఎట్లా క్యూర్ లేదో ఈ భవరోగానికి కూడా క్యూర్ లేదు, ప్రివెంటివ్ ఉంది, ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎట్లా చేయాలి? ప్రివెంట్ చేయాలంటే ఒకటి అట్రాక్షన్సు, టెంప్టేషన్సు, అట్రాక్షన్సు, రియాక్షన్. తార్ అనమాట. అది తార్లాగా రోడ్డు మీద వేస్తే ఇక పోదు, అది తార్ రోడ్డులాగా తయారైపోతుంది. ఈ 3 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే 3 బెనిఫిట్స్ జరుగుతాయండి. ఒకటి ఏమవుతుందంటే, మీ గురువు ఎవరో అర్థమవుతారు. మొట్టమొదటి అసలు గురువునే వాడు ఎట్లా ఉన్నాడు, వాడు యోగ్యుడా కాదా, ఆ వినయం ఏమిటి, గురువు దగ్గర ఎందుకు వినయంగా ఉండాలి, చక్కగా నమస్కారం చేయటం, వినయంగా ఉండటం, నాకు సత్యాన్ని అర్థం చేసి గురువుని. అందుకే పూర్వకాలంలో నేను పుట్టినప్పటి నుంచి నా భవరోగం నన్ను వెంటాడుతుంది స్వామి, ఇప్పటికైనా నన్ను విడుదల చేయి దయచేసి, నాకు చెప్పు, ఏం కావాలో చెప్పు, నీ కాళ్ళు మొక్కుతా బాంచని, నీ కాళ్ళ దగ్గరే ఉంటాను నేను. తెలంగాణలో నీ కాళ్ళు మొక్కుతా బాంచని అంటారు. ఎంతో వినయం అనే మాట. అది అల్టిమేట్ అన్నమాట. అది అల్టిమేటం ఇవ్వటం అతనికి. గురువు దగ్గరికి వెళ్ళి నీ పాదాల దగ్గరే కూర్చుంటాను, నాకు ఇదేం వద్దు, నాకు ఈ రోగం పోగొట్టు, డాక్టర్ని వెంటపడ్డట్టుగా గురువుని అప్పుడు వినయం వస్తుంది, అప్పుడు సంస్కారం వస్తుంది. ఆ గురువు ఎవరో మనకు అర్థం కాదు, వాడి బిహేవియర్ మనలానే ఉంటుంది. గురువు మనలాగా ఎట్లా ఉంటాడు, మనిషే కదా. వాడు మనకు అర్థం కావాలంటే నీకు శాంతి రావాలి. నీకు శాంతి వస్తేనే నీకు గురువు అర్థమవుతాడు. నీ గురువు అర్థమైన తర్వాత దైవం అర్థమవుతాడు.
నీకు దైవం అర్థమయ్యాక నువ్వు అర్థమవుతావు. లేదా నువ్వు అర్థమై గురువు అర్థం అవటం, గురువు అర్థమై దైవం అర్థం అవటం, ఏదైనా దొరుకుతుంది. ప్రాసెస్ ఇదే. కాబట్టి ఈ 3 అర్థమైనప్పుడు భవరోగం సమూలంగా పోతుంది. చదువుకునే పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా, ఎవరికైనా ఇది బాగా మనకి అవసరమే. స్టూడెంట్స్ కూడా అట్రాక్షన్స్, టెంప్టేషన్స్, రియాక్షన్స్ తగ్గించుకోవాలి. వాళ్ళు ఎవరో బట్టలు అట్లా వేసుకున్నారని మనం కూడా అట్నే. ఫ్యాషన్ అంటే అనుకరణ. ఫ్యాషన్ అంటే ఏం లేదు, అనుకరణ అని అర్థం. అనుకరణ తగ్గించుకోండి బాగా. అందరికీ, ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ. చిన్నపిల్లలు అనుకరిస్తారు, పెద్ద అయ్యాక అనుకరించకూడదు. చిన్నపిల్లలు అనుకరించే నేర్చుకుంటారు, కానీ పెద్దవాళ్ళు కూడా అనుకరించి నేర్చుకోవాలి. గురువుని అనుకరించి, గురువుని ఆశ్రయించి, గురువు అని అనుకున్న తర్వాత వాడి దగ్గర నుంచి ఏ ఫలం పొందినా వాడి దగ్గర వినయంగా ఉండటం. నాకు అది ఇవ్వండి స్వామి, నాకు చెప్పండి, నాకు బాగా అర్థం కావాలి. మీరు మాట్లాడతారో మౌనంగా ఉంటారో, మాకు ఇవ్వవలసింది మాకు ఇవ్వండి. నేను అది తప్పితే మిమ్మల్ని ఏం కోరుకోను. నాకు జబ్బు చేసిందా, డాక్టర్లు చాలామంది ఉన్నారు. లేదు నాకు కష్టం వచ్చిందా, ప్రశ్న చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అవి వద్దు. ఆ శ్లోకంలో ఏం చెప్తాను, గురవే సర్వలోకానం విషజే భవరోగిణం అంటున్నారు. నువ్వు గురువు అని నేను నమ్మాను, నేను మనస్ఫూర్తిగా నమ్మాను, 100% నమ్మాను నేను. కాబట్టి నువ్వు నాకు అది ఇవ్వు, నాకు ఇవి వద్దు, నాకు ఇదే కావాలి, నాకు నువ్వు ఇస్తే నీకు ఇవ్వగలవని నేను నమ్మాను. నేను వస్తుందండి, ఆ విశ్వాసం ఉంటే తప్పకుండా వస్తుంది. అయితే భవరోగిణం అంటే అర్థం ఏంటంటే, ఈ భవంలో రోగాలు కేవలం జన్మరోగమే కాకుండా, నేను మనిషిని, నేను దేహాన్ని అనే దేహాత్మ భావనే రోగం కాకుండా, శరీర సంబంధమైన రోగాలు కూడా అదృశ్యం అవుతాయి. ఆయన సన్నిధిలో మీకు ఆ శాంతి వస్తే మనని పీడించేటువంటి జబ్బులు పోతాయి. మన ఇంట్లో, కుటుంబంలో ఉండే ఎన్నో సమస్యలు తీరిపోతాయండి. ఏం అడగక్కర్లా, గురువు దగ్గర ఏమి మీరు అడగక్కర్లా. ఇవి ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ కాదు, గురువు సంగతి చెబుతున్న. సద్గురువు దగ్గర మీరు ఏం అడగక్కర్లా. నిజంగా మనం అడగాల్సింది ఏంటంటే, చిన్న జబ్బు చేస్తే విలువెల్లాడిపోవటం, లేకపోతే కష్టపడిపోవటం, బాధపడటం వదిలిపెట్టాలి. చిన్నగా ఈ గురు పౌర్ణమి నుంచి నువ్వు ఇవ్వగలవు నాకు అని అనుకోండి. మీకు ఎందుకు తగ్గదో చూద్దాం. మీకు విశ్వాసం ఉంటే మనసు నెమ్మది అవ్వగానే పరిష్కారం లభిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, రహస్యం అది. మనసు నెమ్మది అవ్వాలి. మనసు నెమ్మది అయిపోతే నేను అదృశ్యం అవుతుంది. నేను అదృశ్యం అయితే సమస్య కూడా అదృశ్యం అవుతుంది. నేనే అన్ని సమస్యలకు మూలం. ఇది కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది, మనందరం చేయవలసిన పని ఏమిటి అంటే, వ్యాపకాలు తగ్గించుకోండి. పిల్లలు ఉన్నారనుకోండి, కాలేజీ పిల్లలు, స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, శ్రద్ధ చదువు మీద పెట్టండి. లవ్ మ్యారేజులు, ఫ్యాషన్స్, ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ వద్దు. హైదరాబాద్లో ఎన్ని స్కూళ్లకు పంపారు నోటీసులు. డ్రగ్స్కి అలవాడిపోయి ఆడపిల్లలు కూడా తాగుతున్నారు. 8వ తరగతి నుంచి ఆడపిల్లలు, మగపిల్లలు. అనుకరణ. వాళ్ళు ఒక చుక్క వేస్తారట నాలిక మీద, 5-6 గంటలు ఒళ్ళు తెలియదట, ఆనందంగా ఉంటుందట, ఆనందమయంగా ఉంటుంది. ఏం తెలియపోవటం ఆనందం అని బాగా గుర్తుపెట్టుకోండి. మందు తీసుకుంటే ఏం తెలియదు. మీరు దేని మీద ఆసక్తి లేకపోతే కూడా అదే ఫలం ఉంటుంది. ఆసక్తి తగ్గించుకోండి బాగా. మీరు ఏం చేస్తున్నారో చెయ్యండి చక్కగా. పిల్లలు ఉన్నారంటే చక్కగా చదువుకోండి, వేరే ధ్యాస పెట్టుకోవద్దు. అనుకరణ వద్దు. వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి నేను ఈ డ్రెస్ వేసుకుంటా. అనుష్క లంగా ఓణి కట్టిందంటే అనుష్క కట్టింది కాబట్టి మనం కట్టడం. మనం కట్టుకోం లంగా ఓణి. పంజాబీ డ్రెస్సే వేసుకుంటాను నేను, లేకపోతే స్కర్ట్స్ వేసుకుంటే ఇది ఏదో వేసుకుంటాం. ఈ విధంగా అనుకరణ బాగా. ఇప్పుడు వాళ్ళ సమాజాన్ని పీడిస్తున్న బాధ ఏమిటంటే అనుకరణ ఒకటి ఆపండి. ఆకర్షింపబట్టం తగ్గాలి. ప్రతిదానికి ఆకర్షింపబట్టం ఒకటి తగ్గాలి. ఆకర్షణ తగ్గాలి, అనుకరణ తగ్గాలి, తర్వాత పోలిక ఒకటి తగ్గాలి. వాళ్ళకి బాగుంది, మనకి లేదు, మనకి బాగా ఉంది, వాళ్ళకి లేదు. నువ్వు రెండోది చూడటం పేరే పోలిక. రెండోది చూడటం పోలికే. లేదా నిన్ను నువ్వు చూసుకున్నా పోలికే. ఇతరులను చూడటం పోలిక కాదు, నిన్ను నువ్వు చూసుకోవటం కూడా పోలికే. బాగా గుర్తుపెట్టుకోండి. పోలిక అన్నది ఏరింటి మధ్యన కాదు, నీకు మధ్యనే ఉంటుంది పోలిక. కాబట్టి మనందరికీ శాంతి కావాలి. వాడు గురువు భవరోగాన్ని తీస్తాడు కాబట్టి, స్వామి నాకేది ఉందో, నాకెన్నాళ్ళు ఉంటానో,
నాకేది లభించాలో నాకేది లభించకూడదో అంతా నువ్వు నిర్ణయించే పంపావు. ఇప్పుడు నేనే నిర్ణయించుకుంటాను. నేను పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ప్రేమించుకొని కష్టాలు పడుతున్నారు. మరి నిర్ణయం తీసుకున్నావుగా, అనుభవించు. మరి ఏం చేస్తాం? మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి అనుభవించాలి. వాళ్ళతో పాటు మేమేగా పెళ్లి చేసి, ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే మేము పెళ్లి చేసుకుంటున్నాం, మేము కదా హ్యాపీగా ఉంటున్నాం అంటున్నారు. మీకు అమ్మ నాన్న మీద ప్రేమ ఉందా అంటే ఉంది అంటారు. ఉంది అంటే మరి ఇప్పుడు క్లాష్ చూడండి బిట్వీన్ పేరెంట్ అండ్ బేబీ చిల్డ్రన్ మధ్య ఉంటుంది. మరి నువ్వు ఒక్కడివి నీ భార్యతోనే సంతోషంగా ఉంటావా అంటే లేదు, అమ్మ నాన్న కూడా బాగుండాలి. మరి మేము దుఃఖపడుతున్నాం కదా, నీకు సంతోషం కాదు, అది నీ ఏడుపు అంటారు. అది నీ ఏడుపు, నువ్వు ఏడుపు అంటారు. నాకు కేవలం భార్య నుంచే సంతోషం వస్తుందండి? ఎవరన్నా చెప్పండి, భర్త నుంచి భార్య నుంచి మాత్రమే మేము సంతోషపడుతున్నామని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? భార్య నుంచి కూడా సంతోషం వస్తుంది, భర్త నుంచి కూడా సంతోషం వస్తుంది. కానీ భర్త నుంచే సంతోషం వస్తే ఇక కూడక్కర్లేదు, కుమ్మ అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, కార్లు అక్కర్లేదు, ఇల్లు అక్కర్లేదు, వాకిలు అక్కర్లేదు, ఇంకేం కావాలి మనకి? వస్తూనే ఉందిగా నీకు కావాల్సిన సంతోషం. మీకు అర్థమైందండి? మీరు ఇందాక నేను చెప్పాను, మీరు దేని ప్రేమిస్తున్నారో దేని కోరుతున్నారో దుఃఖం దాంట్లోనే ఉంది అంటున్నాను నేను. ఏమంటే నేను నా భార్యను కోరుకుంటున్నాను, నా భార్య చాలా మంచిదండి, చాలా అందమైంది, చాలా యోగ్యురాలు, పాతివ్రత్యంలో సీత లాంటిది, పవిత్రతలు ద్రౌపది లాంటిది, కుంతి లాంటిది చెబుతారు. బాగానే, ఇవన్నీ బాగానే. మరి హ్యాపీగానే ఉన్నావా? ఉన్నానండి, భార్య విషయంలో హ్యాపీగా ఉన్నాను నేను, ఆర్థిక పరిస్థితులే బాగలేదండి అంటే ఆర్థిక పరిస్థితులు బాగుండాలి అని అర్థం. మరి ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయండి, భార్య మాకు అమ్మ నాన్న ఆరోగ్యం బాగాలేదండి, అమ్మ నాన్న కావాలి. చిన్నపిల్లలు తల్లిదండ్రులకి ఏదన్నా అయితే చిన్నప్పుడు అల్లాడతారు, అమ్మ నాన్న పోతే నా పరిస్థితి ఏమిటని. పెద్ద అయ్యాకపోతే పోతారు, మేము కదా ఉండాలి, మేము 4 రోజులు ఉండేవాళ్ళం మేము, మీరు ఇవాళ రేపు వెళ్ళేవాళ్ళే కదా, ఇవాళ కాదు రేపు వెళ్ళిపోతారు, మాకంటే ఒక 20 years ముందే మీరు పాస్ అయిపోతారు కదా, కాలధర్మం చేస్తారు, అది ధర్మం కూడా. వేదాంతం చెబుతారండి పిల్లలు. నేను నా ఇష్టం వచ్చిన అమ్మాయినే చేసుకుంటాను నేను, లేదా నా ఇష్టం వచ్చిన అబ్బాయిని చేసుకుంటాను. మీరెన్నాళ్ళు ఉంటారండి? మీకు ప్రేమ వస్తే కానీ తెలుస్తుంది. మీదేం వివాహం అని అడుగుతారు, మీ లవ్ మ్యారేజ్ అని అడుగుతారు. ఏం చెబుతారు మీరు? కాదు, అరేంజ్ మ్యారేజ్. అందుకే తెలియట్లేదు పిచ్చివాళ్ళ. కాబట్టి మేము మా వద్ద గొడవలు. ఇది అందుకని ఏంటంటే వాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు మరి మీరు అనుకుంటున్నారు కదా, మాకు ఈ పెళ్ళి అయితే సంతోషపడుతుంది. పిల్లలు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మాకు పెళ్ళి అయితే చాలండి, సెటిల్ అయిపోతే ఉద్యోగంలో సెటిల్ అయిపోతే మా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని అనుకుంటున్నారు. లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుందా అండి? అట్లా ఉద్యోగం వచ్చాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవగానే వాళ్ళు వీళ్ళు పెళ్లి కోసం ప్రయత్నం చేయాలి కదా. మరి మా వైవాహిక జీవితం అంతా బాగుండాలి కదా. ఒక ఉద్యోగం, ఒక సాఫ్ట్వేర్లో మంచి ఉద్యోగం, సీఈఓనో వైస్ ప్రెసిడెంట్ వస్తే హ్యాపీగా ఉంటారా? అట్లా ఈ సృష్టిలో ఒక్క పదార్థం నుంచే సంతోషం వచ్చే పదార్థం లేదు. లోపం జీవితం మొత్తం నుంచి రావాలి. పువ్వు అంతా అందంగా ఉండాలంటే అన్ని రెక్కలు ఉంటేనే అందంగా ఉంటుంది. చూసారా మీరు? పువ్వుకు ఒక రెక్క రాలిపోతే ఎట్లా ఉంటుంది? వికారంగానే ఉంటుంది, అంగవైకల్యంగా లోపమే ఉంటుంది. అట్లానే మన జీవితంలో అమ్మ నాన్న సంతోషంగా ఉండాలి, మీ భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, మీ ఉద్యోగం బాగుండాలి, మీ ఆర్థిక సంపద బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, అట్లానే మీ మనవరాళ్ళు బాగుండాలి, మీ మునిమరాళ్ళు బాగుండాలి, మీ మనవరాలకు కూడా సిటిజన్ అమెరికాలో అవ్వాలి, ఆస్ట్రేలియాలో అవ్వాలి. అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. ఉంటే కానీ మరి హ్యాపీనెస్ రావట్లేదు. కానీ ఒకే ఒక దాంతో ఆనందం సంతోషం వచ్చేది భగవంతుడి నుంచే. ఈ సృష్టిలో మీకు ఏదన్నా ఆనందం సంతోషం ఒక్కదాంతోనే ఉండగలుగుతానంటే అది ఒక్క భగవంతుడే, ఇంకేం అక్కర్లేదు. ఒకటి ఉంటే మీతో మీరున్నా మీకు ఆనందంగానే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం మనతో ఉండట్లా. మనం దేంతో ఉంటున్నామంటే మన కోరికలతో, మన ఇష్టాలతో, మన సంతోషాలతో ఉంటున్నాం కాబట్టి మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం. మీరు మీతో ఉండి చూడండి, ఒక్కరోజు 1 గంట కనీసం 1 నిమిషం కేవలం మీరుగా ఉండండి. మీకు ఆనందం రాకపోతే ఇంకేది వద్దు నాకంటారు మీరు. లోకంలో నాకేం వద్దు, నాకు భార్య వద్దు, నాకు పెళ్ళి కాకపోయినా పర్లేదు అంటాడు, నాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు అంటాడు, నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు అంటాడు, నేనున్నా చాలు. ఇప్పుడు మనం ఏమంటాం? నేనున్నాగా అంటాం. అంటే నువ్వు కోరికతో ఉన్నావు, నీకేదో ఆశించి ఉన్నావు.
నీదో దీంతో ఉన్నంతకాలం మనకి సంతోషం రాదు. ఈ 3 పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి. టెంప్టేషన్సు, అట్రాక్షన్సు. ఎవరిని అనుకరించకండి. మీరుగా ఉండండి. మీ తలపు చుట్టూ ఎట్లా ఉందో అట్లా ఉంచుకోండి. దేవుడు ఎట్ట పెట్టాడో దూకోండి. రకరకాల గడ్డాలు, రకరకాల అష్టే. అందుకే బట్టతలు ఇచ్చి అందరికి శాపం పెట్టాలి. అదే ఫ్యాషన్స్ అండి. బట్టతలు కూడా ఫ్యాషనే, మీకు తెలియదు. కాబట్టి ఈ టెంప్టేషన్స్, అట్రాక్షన్స్, రియాక్షన్స్ తగ్గితే మీతో మీరు ఉండటం మొదలవుతుంది. మీతో మీరు ఉండటం మొదలుపెట్టాక సంతోషం ఏమిటో తెలుస్తుంది. అప్పుడు గురువు ఎవరో తెలుస్తారు, భవరోగం ఏంటో తెలుస్తుంది, ఇహరోగం ఏంటో తెలుస్తుంది, మన సంప్రదాయం ఏంటో. మన ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన భారతీయ సంప్రదాయం తెలియాలి అంటే కోరికతో అర్థం చేసుకుంటే అర్థం కానే కాదు. మీరు ఏ కోరిక పెట్టుకొని ఇది లేదు, అది లేదు, ఇది లేదు, మన భారతీయ సంస్కృతి అర్థం కాదు. మీరు కోరిక పక్కన పెట్టుకొని చూస్తేనే భారతీయత అర్థమవుతుంది. మీకు వెస్ట్రన్ కల్చర్ అర్థం కావాలంటే కోరికతోనే చూడాలి. కోరికతో చూస్తే విదేశీ సంస్కృతి అర్థమవుతుంది. కోరిక లేకుండా చూస్తే భారతీయ సంస్కృతి అర్థమవుతుంది. మీరు కోరికతో దేన్ని చూసినా అర్థం కాదు. మీరు ఇంట్లో అయినా సరే కోరికతో చూస్తే అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి అమ్మ చేసిన కూర బాగానే ఉంటుంది, కానీ హోటల్లో పోల్చుకొని దానితో కోరికతో చూస్తే ఈ కూర బాగుండదు. మీరు కోరిక పెట్టుకొని ఏం చేసినా బాగుండదు. అర్థమే కాదు, సత్యం అర్థం కాదు. కాబట్టి కోరిక లేకుండా చేసుకోవాలి. ముందు కోరిక మన జీవన విధానం. సంఘంలో ఇంకొకటి చెబుతున్నా చూడండి, భగవంతుడిని తెలుసుకోవటానికి నేను పోతే కానీ భగవంతుడు అర్థం కాడని పెద్దలు చెబుతున్నారు. భగవాన్ కానీ జిల్లు కృష్ణమూర్తి గారు, జిల్లేడముళ్ళమ్మ, కంచి పరమాచార్యులు వారు, మన గురువు గారు, వీళ్ళందరూ ఏం చెబుతున్నారంటే మీకు నేను పోతే భగవంతుడు అర్థమవుతుంది అంటారు. ఏమండి, నేను పోతే ఈ నేనంటే తెలుసా మీకు? నేనంటే తెలుసా? ఏం లేదు, మనకు వచ్చే వికారాలే. మీకు ఇంటి పక్క వాళ్ళ మీద అసూయ వచ్చిందనుకోండి, అసూయే నేను. అసూయ పోతే మీకు భగవంతుడు కనపడతాడు. మీకు కోపం ఉందనుకోండి, కోపాన్ని తగ్గించుకున్నారనుకోండి, మీకు నేను పోతుంది. ఏం లేదు, ఈ వికారాలకే నేనని పేరు. నేనంటూ ఇంకోటి ఏం లేదు. మన మనసులో ఉండే వికారాలని చూసారా, మనకి అశాంతి కలిగించేవి, పక్కవాడికి అశాంతి కలిగించే దుర్గుణాలు ఉన్నాయి. దుర్గుణము అని పేరు వాటి. ఒక్కటే మాటలో చెప్పాలంటే దుర్గుణాలు. తెలుసా మంచి గుణాలు, దుర్గుణాలు తెలుసా? మీకు తెలుసా తెలీదా మంచి గుణాలు, దుర్గుణాలు? ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరికి పిల్లలకి మీరు స్వీట్ పెట్టారండి. ఇద్దరికి స్వీట్ పెట్టారు. వీడు ఏం చేశాడు, వాడి దగ్గర స్వీట్ కూడా లాక్కున్నాడు. వీడి దగ్గర ఏముంది ఇప్పుడు? గుణం ఉంది. ఆ పీక్కునే గుణం ఉంది, లాక్కునే గుణం ఉంది. దాని పేరే నేనంటే. ఇంకా నేనంటే ఇంకేం కాదు. అది పోతే నేనెవరో అర్థమవుతుంది, పరమాత్మ ఎవరో అర్థమవుతుంది. ఇంతే, గుణమే నేను. గుణం ఎంత సంస్కరించుకుంటే అంత తొందరగా మనం ఈ భవరోగాల నుంచి బయటపడతామని నిదయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమః. అంతే కదా, ఆయన దక్షిణామూర్తి అంటే. మనకి గుణం రూపంలోనే భగవంతుడు చాటుగా ఉన్నాడు. గుణమే చాటుగా ఉంది. గుణం అందుకే తెర తీయగా రావా రామ అని ఆయన రామదాసు వారు, త్యాగరాజుల వారు పాడిన పాట. ఒకటే బాగా చేసుకోండి. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా కూల్గా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. ఏం కోరుకోకండి. మీకు ఏది లభిస్తే అది లభించనివ్వండి, లభించకపోతే లభించకపోండి. సరేనా? అంతే అంతే. ఏముంది, వాడికి అర్థమైంది, చంటివాడికి. నీకు 2 మైసూరు పాకులు ఇస్తాను నేను. అంత బాగా అర్థమైంది. మీకు అర్థమైందా అండి? నేను చెప్పిన పాయింట్ అర్థమైంది. మీ ఇంటి వాళ్ళతో గొడవ పెడుతున్నాను అనుకోండి, తగ్గించుకోండి. మీ పిల్లలతో గొడవ పెడుతున్నాను అనుకోండి, తగ్గించుకోండి. మోహం పెంచుకోకండి. పిల్లల విషయంలో మన కోరికలే కాకుండా పిల్లల విషయాల్లో కూడా కోరికలు ఉంటున్నాయి. మన ఆయన గరికిపాటి వారు చెబుతున్నారు, మా మునిమనవుడికి సీటు రాలేదు, ఎల్కేజీ సీటు, దేంట్లో శ్లోక స్కూల్లో రాలేదు, ఆంజనేయ స్వామి ప్రశ్నలు చేస్తున్నారు ఆవిడ, 89 ఏళ్ళు. ఇట్లా ఉంది. నీ కోరికలే కాదు, నీ మునిమనవుల కోరికలు కూడా నీ కోరికలు అయిపోయి, నీ మనవుల కోరికలు కూడా నీ కోరికలు అయిపోయి. కొద్దిగా తగ్గించుకుందాం. కొద్దిగా వాసన అనే మాట అదే అర్థం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు భగవంతుడు కనపడాలనుకోండి, అడ్డు ఏమిటో తెలుసా? వాసనే. వాసన పోతే పరమాత్మ వాసన తెలుస్తుంది.
పరమాత్మ నివాసం ఏంటో తెలుస్తుంది. సింపుల్. మనకిగో ఈ గుణం బాగలేదు నాలో అని మీకు అనిపించింది అనుకోండి, అది చిన్నగా తగ్గించు. ఇది గురు పౌర్ణమికి నాకు తోచిన మాట. మంచి సమాజం తయారవ్వాలి. మీకు ఉన్నది కన్నా నలుగురికి పెట్టండి, ప్రేమగా ఉండండి, కోపతాపాలు తగ్గించుకోండి, అసూయ ద్వేషాలు హర్షోద్వర్గాలని పెద్దలు చెప్పారు. ఇదే నేనంటే, ఇంకేం లేదు. నేనంటూ ఒక వస్తువు లేదు. ఏమంటున్నారంటే పెద్దలు ఏం చెబుతున్నారంటే, భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఈ నేను ఎట్లా ఉందట అంటే వాసన రూపం, గుణం రూపంలో ఉంది. అది పోతే చాలు. గుణం రూపంలో ఉన్న నేను పోగొట్టుకోండి. గుణం తెలుసుగా మనకి, పోగొట్టుకోండి. మీకు భగవంతుడు దర్శనం అవుతాడు, దర్శనం ఇస్తాడు, ఈ భవరోగం పోతుంది, జన్మ రాకుండా పోతుంది. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారం చేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ